జూనియర్ ఎన్టీఆర్ గారు జపాన్ లో ఒక ఫ్యాన్ చూసి అయితే షాక్ అయితే అయ్యాడు. ఫర్ ద ఫస్ట్ టైం జూనియర్ ఎన్టీఆర్ గారు ఇలాంటిదైతే ఎక్స్పీరియన్స్ చేయడము తారక్ అన్న ఎంతగా షాక్ అయ్యాడంటే అనే ప్రత్యేకంగా ఆ వీడియోని తన అకౌంట్ లో అయితే షేర్ అయితే చేయడం అయితే జరిగింది. అండ్ ఆ వీడియో ఏంటంటే జపనీస్ ఫ్యాన్ గర్ల్ ఉన్న ఒక ఆమె వచ్చేసి తారక్ అన్న అక్కడ ఉన్న జపనీస్ ఫ్యాన్ గర్ల్స్ అందరికి అయితే సిగ్నేచర్స్ అయితే ఇస్తున్నాడు, ఆటోగ్రాఫ్ అయితే ఇస్తున్నాడు. ఆ ఆటోగ్రాఫ్ ఇస్తున్న టైమ్ లో వచ్చేసి అయితే వన్ ఆఫ్ ద ఫ్యాన్ గర్ల్ వచ్చేసి జపనీస్ ఫ్యాన్ గర్ల్ తారక్ అన్న 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 అంటూ పిలిచి, నేను ట్రిపులర్ మూవీ చూసిన తర్వాత తెలుగు నేర్చుకున్నాను అండ్ మీరంటే నాకు చాలా ఇన్స్పిరేషన్ అన్న అని చెప్పి అయితే మాట్లాడుతుంది. సో ఈ మాటలు విన్న జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే మెస్మరైజ్ అయితే అయ్యాడు. అండ్ మెస్మరైజ్ అయితే అయ్యి వెంటనే ట్విట్టర్ అలాగే వాట్సాప్ అలాగే ఇన్స్టాగ్రామ్ మొత్తం అన్ని అకౌంట్లు అయితే ఆ వీడియోని అయితే షేర్ చేసి, ఒక ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హీరోగా ఒక తెలుగు వాడగా నాకు చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను, నాకు చాలా గర్వంగా ఉందని చెప్పి అయితే తను ఏం పోస్ట్ వేశాడు ఒకసారి అయితే చూడండి. నేను జపాన్ వెళ్ళిన ప్రతిసారి కూడా నాకు చాలా మెమరీస్ అయితే ఉన్నాయి అండ్ బట్ ఈ మెమరీ నాకైతే డిఫరెంట్ గా నాకైతే అనిపించింది. హియరింగ్ ఏ జపాన్ ఫ్యాన్ గర్ల్ టెల్ మీ షీ లెర్న్ తెలుగు ఆఫ్టర్ వాచింగ్ ట్రిపులర్ మూవీ మూవ్డ్ ఆన్ మీ. జపనీస్ ఫ్యాన్ గర్ల్ వచ్చేసి నేను ట్రిపులర్ మూవీ చూసిన తర్వాత తెలుగు నేర్చుకున్నానని చెప్పిన తర్వాత నాకైతే చాలా అంటే నాకు చాలా కదిలించింది ఆ మాట విన్న తర్వాత. బీయింగ్ ఏ లవ్ ఆఫ్ సినిమా అండ్ లాంగ్వేజెస్, పవర్ ఆఫ్ సినిమా టు బి బ్రిడ్జ్ అక్రాస్ ద కల్చర్ అండ్ ఎంకరేజ్ ద ఫ్యాన్ టు లెర్న్ లాంగ్వేజ్ సంథింగ్ విల్ నెవర్ ఫర్గెట్. ఒక సినిమాని మనం ప్రేమిస్తే, ఒక సినిమాని మనం ఆదరిస్తే ఆ మూవీలో ఉన్న లాంగ్వేజ్ గానీ కల్చర్ గానీ మనం నేర్చుకుంటాము, అలాంటిది మనం ఎప్పటికీ మర్చిపోలేము అని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే అంటున్నారు. అలాగే వన్ మోర్ రీజన్ టు సెలబ్రేట్ ఇండియన్ సినిమా ఈజ్ ట్రావెల్ ద వరల్డ్. ఇండియన్ సినిమా అనేది వరల్డ్ మొత్తం అయితే ట్రావెల్ అయితే అవుతుంది, అలాంటి తెలుగు సినిమా కూడా ట్రావెల్ అయితే అవుతుంది. సో ఇలాంటి వీడియోస్ చూసినప్పుడు చాలా ప్రౌడ్ గా అయితే ఫీల్ అవుతారు. ఒక జూనియర్ ఎన్టీఆర్ అనే కాదు, ప్రతి ఒక్క తెలుగువాడు కానీ ప్రతి ఒక్క ఇండియన్ కూడా ప్రౌడ్ గా ఫీల్ అవ్వాల్సిన విషయం ఇది. ఎందుకంటే ఒక ట్రిపులర్ మూవీ జపాన్ లో చూసిన తర్వాత తెలుగు లాంగ్వేజ్ ఒక ఆమె నేర్చుకోవడం అనేది అయితే హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. మన తెలుగులో పుట్టి అండ్ తెలుగు భాషలో పెరిగి మన తెలుగు మాట్లాడాలంటే చాలా అవమానంగా ఫీల్ అవుతాము. అలాంటిది ఒక జపనీస్ ఆమె మన తెలుగు ఒక మూవీ చూసి ఒక హీరోని అభిమానించి అండ్ ఆ కల్చర్ ని ఆ లాంగ్వేజ్ ని నేర్చుకోవడం అనేది చాలా డిఫికల్ట్. అండ్ ఆమె నేర్చుకొని అండ్ తన అభిమానాన్ని జూనియర్ ఎన్టీఆర్ గారి ముందు పంచుకోవడం అనేది అయితే ఇంకా హైలైట్ అని చెప్పాలి. ఇదే అంటారు మన ఇండియాలో కూడా చాలా మంది ఉన్నారు. మన ఇండియాలో కూడా కొరియన్ మూవీస్ చూస్తారు అండ్ కొరియన్ డ్రామా సిరీస్ చూస్తారు అండ్ కొరియన్ లాంగ్వేజ్ నేర్చుకుంటారు, అక్కడ కంట్రీకి ట్రావెల్ చేయాలనుకుంటారు. ఇప్పుడు డిఫరెంట్ గా జపనీస్ వాళ్ళు మన తెలుగు లాంగ్వేజ్ నేర్చుకుంటున్నారు, మన తెలుగు మూవీస్ చూసి వాళ్ళకి ఫ్యాన్ అవుతున్నారు అండ్ వాళ్ళు ఒక హీరోగా అయితే సెలబ్రేట్ అయితే చేసుకుంటున్నారు మన ఇండియన్ లాంగ్వేజ్ ని, మన కల్చర్ ని. సో ఇది గ్రేట్ అచీవ్మెంట్ అనే చెప్పాలి. మన వాళ్ళు ఎప్పటికీ వెస్టర్న్ కల్చర్ గానీ లేకుంటే ఏషియన్ సైడ్ గానీ మన మీద ఎప్పటికీ అడాప్ట్ చేసుకుంటాం, ఎప్పటికీ వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాం. బట్ వాళ్ళు మనం తిరిగి ఎంకరేజ్ చేయడం అనేది అయితే వన్ ఆఫ్ ద గ్రేట్ విషయం అనే చెప్పాలి. ఈ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ గారు జపనీస్ వెళ్ళి అండ్ జపనీస్ ఫ్యాన్ బేస్ సంపాదించుకోవడం చాలా గ్రేట్ గా సక్సెస్ అయితే అయ్యాడు. మరి మీరేమంటారు దీని మీద? జూనియర్ ఎన్టీఆర్ గారు ఇలాంటి అభిమానం దొరికినందుకు చాలా గర్వంగా నేనైతే ఫీల్ అవుతున్నాను. మరి మీరు కూడా గర్వంగా ఫీల్ అవుతున్నట్లయితే కింద కామెంట్ చేయండి, లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.